చేతబట్టేవు మా ఆకలి తీర్చే పనిలో నువ్వు అనునిత్యం పోరాడేవు జోహారు జోహారు సరిహద్దులు ఎరుగని సైనికుడా మా అందరి వందనము నీకే రైతన్నా జోహారు జోహారు సరిహద్దులు ఎరుగని సైనికుడా పేరేట అడగండి అమ్మా, పేరు అడగండి. కర్రీలేక కర్రీలక్ష్మి. ఎంతండి ఇది? అలాగే ఎక్కరమా? అరెక్కరం. 2 సెంట్లు మీకు 2 సెంట్లు 20 సెంట్లు. ఓకే ఓకే 20 సెంట్లు. మట్టిని దున్ని చెమటతో మీరు బోర్డులో అది ఎలా చేస్తున్నారు? ఆటంకాలు ఎన్నెదురైనా వెనకడుగేయరుగా నేలను నమ్మి రణమును సలిపి పొలమున నిలిచే రైతన్న అవరు నేలను చేసిన మీరు చూపించండి. జై జవాన్ జై కిసాన్ అనండి అందరూ. ఫార్మర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. అందరికీ సుఖమందించు కృషివలుడా పంటి సిరులను పుడమిన పంచే తపమును చేయు భగీరథుడా వర్షం నీకు పరీక్ష పెడితే నీ కన్నీరే చినుకాలే గిట్టుబాటు ధర అందని ద్రాక్షగా ఆమడ దూరం అయిపోయే సౌకర్యాలు ఎండమావిలా తలపించే నీ జీవితము ఆకలి బాధల పేదరికమున చిత్రమైన నీ జీవనము రుణాల ఊగిలో నువ్వు నీకున్న అన్నదానము సగే చేయి ప్రాణాలైనా ఇచ్చును కాని యాచించేందుకు రాదోయి భరతమాతకే భాగ్యరేఖవై ప్రగతిని నడిపే అనురథుడా మానవ జీవన పోరాటానికి ఆయువు పెంచే మహాయోగి మా అందరి వందనము నీకేవో రైతన్నా నీ అండగా మేముంటాం జయ జయ హో రైతన్నా మా అందరి వందనము నీకేవో రైతన్నా నీ అండగా మేముంటాం జయ జయ హో రైతన్నా. భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలలే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ప్రభుత్వం మీకు ఎంత అండి పెన్షన్? పెన్షన్ మరి ఇప్పటికి చంద్రబాబు ఎక్కి 4,000 వస్తాను. ప్రభుత్వం అంతకుముందే జగన్ వేసింది అంటే తక్కువ 3,000 వచ్చేది. ఆయనకి వేసాడు అది అంతే తప్ప ఇంకేమి లేదు మనకి.
నేను వచ్చి 4,000 వచ్చాము ఆహా. మళ్ళీ ఇచ్చారు ఏంటండి ఏం లేదండి ఏమో పథకం ఏంటండి నూనెలు పెట్టి వెళ్ళి పక్క మన కోళ్ళు పడతారండి మరి ఎడతాం అవి ఇస్తే మనం ఎడతాం అది లేకపోతే మనకి ఎడతాం నష్టం సీటుకు వచ్చిందంటే చాలా నాశనం అయిపోతాం మొన్న నచ్చినప్పుడు పోయింది ఆస్తి పోయిందమ్మా ఎలాగండి అక్కడ అక్కడ అంటుతోళ్ళకి వెళ్ళి మంట తినేసి ఎగిరిపోయి అంటుపల్లితో గులికలు ఎట్టిస్తారు తప్పని ఎగిరిపోండి నేను రాశారమ్మా అతని పేరు రాశారు అదే సంతరి సన్యాసి చెప్పడండి సన్యాసి చెప్పడండి కానీ మీరు వాటిని వదలలాక ప్రేమతోటి మనకి ఆధారం లేదు అది ఆ తల్లిలో ఒక 2 పిల్లలు వస్తే మాకు ఆధారం అవి నాపతే సరే మాకేటుంది ఇబ్బంది చెప్పాలి కొండకు పోతాయండి కొండగా పోతాయండి కొన్ని అంతేకాదు మా పథకం వస్తే మాకు మెరుగే మీ పేరు చెప్పుకుంటాం అలాగే గవర్నమెంట్ ప్రభుత్వమే అందజేస్తాను ప్రభుత్వమే తెలుసుకోండి అమ్మా జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త చూడిపోతే తినస్తాయి వెళ్తున్నాం 4 ఉంటాయి మొత్తం 9 పిల్లలు అంతే కదా పిల్లలు పెద్ద కావాలి ఎన్ని సూలుతున్నాయి ఇంకా జోడుకొచ్చాయండి ఇంకా చెప్పనవా ఎందుకే నీకు పాడేస్తాను ఏంటి చూడమ్మా అడగంటాడా లాభం వస్తుందండి చెడుకొస్తే పోతాయండి చచ్చిపోతాయి తెగుళ్ళు వస్తే ఇబ్బంది అవును చాలా కష్టం జలుబులు వచ్చాయి సో గవర్నమెంట్ నుండి ఎటువంటి సాయం అందుతుందండి నేను అందలేదండి మాకు అందలేదు ఆ సాయం చేసేవాళ్ళు లేరు ఎన్ని మేకలు ఉన్నాయండి మొత్తం మాకు 5 ఉంటాయి 5 ఉంటాయి నా 3 పిల్లలండి మరి ఆ కుర్రాడి 4 2 పిల్లలండి ఒక 6 ఉంటాయి 7 అయిపోద్దాం పొద్దుట ఎన్ని గంటల నుండి మరి ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు ఏం 11 అవుతుందా సాయంత్రం 5 గంటలు 6 గంటలు ఇంటికి చేరుకుంటాం మధ్యాహ్నం అదే పోయినాము ఏం పోయినాము అదే పోయినాము వాటితో ఉట్టిపోతాను ఒక్కడేసి మరి భోజనం మరి ఉండదు మధ్యాహ్నం అయిపోతుందమ్మా మీ వయసు ఎంత అండి నా వయసు ఇప్పుడు 60 ఉంటుందమ్మా 65 అండి నేను అడిగాను దున్నడానికి దొల్లపడ్డా కూడా పనికి వస్తుందా పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరిచే గేదెలు ఎన్ని లీటర్లు పాలు ఎన్ని